Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్కు ఆ భయం పోలేదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇప్పటికీ రాజకీయాలలో బెరుకుతనం పోలేదు. అయితే అందుకు ప్రధాన కారణం తాను నమ్మి చేరదీస్తే తనకు చెడ్డ పేరు తెచ్చే నేతలు ఎవరో ఆయనకు తెలియదు. అలాగని గుడ్డిగా నమ్మి రాజకీయాలు చేసే మనస్తత్వం పవన్ కళ్యాణ్ది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నేతలపై నమ్మకం లేక పదవులు కట్టబెట్టకపోవడం కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పాలి. ట్రాక్ రికార్డు బాగా ఉన్న నేతల వరకు ఓకే. అయితే కొత్త తరం నేతలను దగ్గరకు తీయాలంటే అందుకు సాహసం అవసరం. మిగిలిన పార్టీలలో నాయకత్వాలకు ఆ భయం లేదు. అనేక కోణాలను పరిశీలించి వారికి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అలా కాదు. పార్టీ బలోపేతం కాకపోయినా పర్వాలేదు, కానీ తనకు చెడ్డ పేరు రాకూడదన్న ఆలోచన పవన్లో బలంగా ఉంది. పార్టీ పెట్టిన తొలినాళ్లలో కొందరు నేతలను దగ్గరకు తీశారు. అయితే చాలామంది తనను విడిచి వెళ్ళిపోయారు. తన పేరు చెప్పి అవినీతికి పాల్పడితే ఆ ప్రభావం తనపై పడుతుందన్న భయం పవన్లో అడుగడుగునా కనిపిస్తుంది. ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. కానీ పవన్ ఆలోచన వేరేలా ఉంది. తనకు ముఖ్యమైన పదవి లేకపోయినా సరే అధికారంలో కొనసాగితే చాలు అన్నదే ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా అయితే జనసేన ఎప్పటికీ ఎదగలేదని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. తనను అభిమానించే సామాజిక వర్గం కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రసంగాలలో ఆవేశం చూపించే పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు మాత్రం నానుస్తున్నారు. కానీ రాజకీయాలలో ఎదగాలంటే ఈ నిర్ణయం సరికాదన్నది పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కొన్ని విషయాలలో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలని, అప్పుడే పార్టీపై క్యాడర్లోనూ లీడర్లలోనూ నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జనసేన పార్టీని పూర్తిగా ఎదగనివ్వకుండా మరొక వైపు టీడీపీతో పొత్తుతోనే అధికారంలోకి రావాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్కు రానున్న రోజులలో ప్రజలు ఎలా సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది.